చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి, గతంలో మీరు అంటే రాష్ట్రంలోని పక్కన పెడితే తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఎత్తున ఒక వర్గమే రాజశేఖర రెడ్డి వర్గంగా ఉండిపోయారు. అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురం ఎంపీగా ఉన్న మీరు రాజశేఖర రెడ్డి గారికి అంటే బద్ద శత్రువుగా ఉండిపోయారంటే పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారు. అంటే మీరు అందరూ అనుకుంటున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారికి బద్ధశత్రువుగా మట్టుకు నేను లేనండి. ఈ యొక్క వర్గీకరణ అంశంలోనే ఆయనకి నాకు వ్యతిరేకం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించారు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి షర్మిలమ్మ గారిని వద్దన్నారు. అసలు పీసీసీ అధ్యక్షులుగా మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు, ఆమె మీద విమర్శలు చేశారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా పెద్ద ఎత్తున ఇది జరిగింది నిన్న కూడా. ఓకేనా, ఎందుకు ఈ ఫ్యామిలీ మీద ఇంత పోరాటం చేస్తారు? ఒకటి చెప్తున్నాను, మీరు రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించానంటే రాజశేఖర రెడ్డి గారు పార్టీలో ఎవరిని చర్చించకుండా, ఎవరితో మాట్లాడకుండా వర్గీకరణ అంశం మీద అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏకగ్రీవ తీర్మానం. కొంతమంది ఎస్సీ మంత్రుల్ని ఢిల్లీ పంపించి ఆయన ఈవెన్ వెంకటస్వామి గారిని కూడా మేనేజ్ చేసి తీర్మానం చేయించేశారు. తీర్మానం చేసిన తర్వాత నేను అడిగాను, మీరు ఎవరిని అడిగి తీర్మానం చేశారు, పార్టీలో చర్చించారా? తిరగబడ్డాను. వర్గీకరణ గురించి నేను తిరగబడ్డాను, ఇంకో విషయం మీద నేనేం తిరగబడలేదు. కోర్స్ ఇక్కడ లోకల్గా ఉన్న గ్రూప్స్ జక్కంపూడి రామ్మోహన్ రావు అండ్ అరుణ్ కుమార్ గ్రూప్కి నాకు పడదు. వాళ్ళకి వ్యతిరేకంగానే నేను మేయర్ టికెట్ తెచ్చుకున్నాను. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా, అరుణ్ కుమార్ జక్కంపూడికి వ్యతిరేకంగా నేను మేయర్ టికెట్ తెచ్చుకున్నాను 2002లో. 2004లో కూడా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదని రాజశేఖర రెడ్డి గారు వర్గం అనుకుంది, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అయినా నేను టికెట్ సంపాదించుకున్నాను. నన్ను ఓడించాలని చూశారు, ఆయన నెగ్గాను. 2009లో ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పటికి చాలా బలవంతుడైపోయాడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి వర్గీకరణ వ్యతిరేకంగా పెద్ద సమస్య వచ్చింది. నేను చెప్పాను, వర్గీకరణ మీద ఉషా మెహ్రా కమిషన్ వేసిన తర్వాత ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పిందంటే ఒక 50% ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక ఆమోదం తెలిపి తర్వాత 3/4 మెజారిటీతో 341 సవరణ చేస్తే వర్గీకరణ చేయవచ్చు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఆ బిల్లు కానీ ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెడితే నేను రాజీనామా చేస్తానన్నారు. రాజీనామా చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ వెంటనే ముందుకెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రెషర్ ఇచ్చినా కానీ. ఈ లోపల నేను ఇక్కడ సభకు నిర్వహించాను రాజమండ్రిలో సభ నిర్వహించినప్పుడు వర్గీకరణ వ్యతిరేక సభ నిర్వహించాను, మాలల సింహగర్జన. దానికి లక్షలాదిగా ప్రజలు వచ్చారు. లక్షలాదిగా ప్రజలు వచ్చినప్పుడు ఆ సభకి ఒక్క దళిత ఎమ్మెల్యే కానీ, దళిత ఎంపీ కానీ, ఒక దళిత మినిస్టర్ కానీ, ఒక దళిత సెంట్రల్ మినిస్టర్ కానీ రాలేదు. నేను ఒక్క ప్రకాశం జిల్లా నుంచి దారా సాంబయ్య గారు అన్న ఆయన వచ్చారు ఎమ్మెల్యే. అంతకు తెప్పించి ఇంకెవరు కూడా రాలేదు. అయినా కానీ లక్షలాది ప్రజలు వచ్చారు. ఆ రోజున బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వైఎస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్ర గారు, ఆయన వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల మీద చాలా ప్రెషర్ ఇచ్చారు, వెళ్ళనివ్వకుండా, జనాలు రానివ్వకుండా, లారీలు బంద్. అయినా కాదు లక్షలాది ప్రజలు రాజమండ్రి వచ్చేటట్టుగా మీటింగ్తో హైకమాండ్ భయపడింది. రాజశేఖర రెడ్డి గారు గట్టిగా నన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ కలుగు చేసుకుని, అంబికాస్వారి ప్రణబ్ ముఖర్జీ, we are not giving ticket to the Harsha Kumar, definitely we are the Malas are not supporting the Congress party. That is the situation we are facing. Already Madikas are gone. If we not giving to Harsha Kumar, then Malas will left our party. This is not correct. We are supporting Harsha Kumar candidature అని చెప్పి CWSలో చర్చ జరిగింది నా గురించి. చర్చ జరిగి దాని ప్రకారం ఇమీడియట్గా నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత నేను నెగ్గాను. ఒక్కడనే నేను చేశాను, ఇదంతా ఒక్కడనే చేశాను. హైకమాండ్తో గొడవ పడ్డాను, మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాను, మళ్ళీ సపోర్టింగ్గానే ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడ రాజశేఖర రెడ్డి గారితో గొడవ అన్నది నాకు ఎక్కడ ఒక్క విషయం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులు వెళ్ళాను. తర్వాత నాకు బాగానే ఉన్నాయి సంబంధం, నువ్వు చేసింది మంచిదే, బాగానే చేసావు అన్నాడు. తర్వాత లాస్ట్లో ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం కింద సంతకాలు సేకరిస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నాకు చాలా మిత్రుడిగా ఉండేవాడు పార్లమెంట్లో. నేను కూడా ఆయనతో బాగుండేవాడిని. మా ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఏమీ లేవు. తర్వాత హైకమాండ్ నన్ను పిలిచి
రోసయ్య గారిని చేస్తూ ఉన్నప్పుడు డి శ్రీనివాసు నేను మేమందరం గవర్నర్ బంగ్లా ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, ఇలా రోసయ్య గారిని చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేయండి, మీ యంగ్ ఎంపీస్దే బాధ్యత, రోసయ్య గారిని నిల్చోబెట్టుకోవాలి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు థ్రెటన్ చేస్తున్నాడు పార్టీని అని చెప్తే అప్పుడు ఫిల్మ్ స్టాండ్ తీసుకుని హైకమాండ్ డిసిషన్ ప్రకారం యాంటీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇకపోతే అది స్టాండ్ అలా కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 20 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే బై ఎలక్షన్స్కి వెళ్తే 20 మంది ఎమ్మెల్యేలని ఎక్కించుకోవాలని ఆయన కంకణం కట్టుకుంటే దాంట్లో నా కాన్స్టిట్యున్సీ రామచంద్రపురం ఒకటి, మన బోస్ గారు, ఆయన బోస్ గారి క్యాండిడేటు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేటు, తోట త్రిమూర్తులు అప్పుడు కాంగ్రెస్లోకి, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో మేము ఆయన నించోబెట్టి ఇక్కడను వెస్ట్ గోదావరిలోను జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది బై ఎలక్షన్స్లో. మా ఒక్కచోటే ఓడిపోయింది, సెకండ్ వాళ్ళు అందరూ నెగ్గేశారు స్టేట్లో. 18 మంది దాకా. దాంతో నాకు పార్టీలో కూడా మంచి గుర్తింపు. ఇప్పటికీ అదే ఉందా మీకు కాంగ్రెస్ పార్టీలో? కాదు, చెప్పిస్తానండి, మీరు క్వశ్చన్ వేసారు దానికి ఇదంతా ఆన్సర్. దాని తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి యాంటీ స్టాండ్ కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆయన వచ్చాడు, ఆయన ఓడిపోయాడు 2014లో. నేను ఏదో పార్టీ మీద పోటీ చేసి నేను తుక్కు కింద ఓడిపోయాను, డిపాజిట్లు కూడా రాలేదు నాకు. దాని తర్వాత ఆ పార్టీ కనుమరుగైపోయింది. నేను చాలా కాలం నేను ఖాళీగానే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మీద నేను పోరాటం చేశాను, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాను సీఎంలో అయిన తర్వాత. సడన్గా మొన్న ఎలక్షన్స్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో అందరినీ కూడా ఢిల్లీ రమ్మన్నారు. ఢిల్లీ రమ్మన్నప్పుడు వెళ్ళాం. ఢిల్లీ రమ్మన్న తర్వాత పిచ్చమటిగా మాట్లాడి ఈసారి మన గోల్ ఏంటంటే మనకు 1% దగ్గర ఆగిపోతున్నాం, మనం అట్లీస్ట్ 5 to 6% అన్న ఓట్లు తెచ్చుకోవాలి, దిస్ మన గోలు, మీరందరూ కష్టపడాలని చెప్పిన తర్వాత లాస్ట్లో షర్మిల గురించి ఒపీనియన్ అడిగింది హైకమాండ్. అడిగినప్పుడు మేము చెప్పాం అందరూ షర్మిల వస్తే చాలా బాగుంటుందని చెప్పారు. నేను చింతామోహన్ వీఆర్ అపోజ్. చింతామోహన్ ఒక టైంలో తగ్గిపోయాడు, నేను మట్టుకు పూర్తిగా అపోజ్ చేశాను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను, నేను తెలంగాణలో ఉంటున్నాను, తెలంగాణ ఆడపెడుచుని, ఇక్కడే పార్టీ పెట్టుకున్నాను, మీరు ఆశీర్వదించండి అని తెలంగాణలో తిరుగుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఆంధ్రాకి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేస్తే వాట్ మెసేజ్ యూఆర్ గివింగ్ టు ది ఆంధ్ర పీపుల్? రాయలసీమ బిడ్డ కదా, పులివెందుల బిడ్డ, రాజశేఖర్ పులివెందుల బిడ్డ అన్నా, పులివెందుల బిడ్డ అన్నా, తెలంగాణ కోడలైనా పులివెందుల బిడ్డ అయినా ఆమె క్లైమ్ చేసుకున్నది తెలంగాణ గురించి. నేను అక్కడే పుట్టానని చెప్పింది, మూలాలు రాయలసీమలో ఉన్నా, నేను అక్కడే పుట్టాను, హైదరాబాద్లో పుట్టానని చెప్పింది, అక్కడే పెళ్లి చేసుకున్నానని చెప్పింది, నా భర్త ఇక్కడే ఉంటున్నాడని చెప్పింది, నా భర్త తెలంగాణ అని చెప్పింది, నేను ఇక్కడే పార్టీ పెట్టుకున్నాను, అక్కడే పాదయాత్ర చేసి. అటువంటి భావాలున్న, తెలంగాణ భావాలున్న ఒక వ్యక్తిని ఆంధ్రాకి తీసుకొచ్చి బలవంతంగా పార్టీ రుద్దడం అన్నది కరెక్ట్ కాదు. ఆ స్టాండ్ని పార్టీ మార్చుకుంటే నేను మార్చుకోవాలని లేదు, నేను అదే స్టాండ్ మీద నిలబడ్డాను, ఇప్పటికి అదే స్టాండ్, నేను 100%. పార్టీలో ఉంటూ మీరు వ్యతిరేకిస్తున్నారు, అది ఇబ్బంది కాదంటారు? ఇబ్బంది కాదా? అసలు గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిలో ఉండి పిసిసి ప్రెసిడెంట్ ఉండండి, నా యొక్క ఆత్మగౌరవాన్ని చంపుకుని నేను పనిచేయను, అది పార్టీ కాదు ఏదైనా. మీకు మొన్న టికెట్ రాలేదు? ఏది 2024లో? 2024 ఆత్మగౌరవాన్ని చంపుకుని నేను వెళ్ళి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి నాకు లేదు కదండి, అందుకనే నేను కామ్గా ఉన్నాను. సార్, గతంలో అధిష్టానం వద్ద హీరోగా ఉన్న హర్ష కుమార్ గారు ఇప్పుడు జీరో అయిపోయారు, అధిష్టానం దగ్గర ఏం పప్పులు ఉడకడం లేదంటున్నారు. దానికి మనం ఏం చేయగలం సార్? ఇప్పుడు నా స్టాండ్ అయితే నేను కరెక్ట్ అనుకుని నేను ఆత్మసాక్షిగా నమ్ముతాను. అది వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు, అధిష్టానానికి రాంగ్ అవ్వచ్చు, నా మీద చర్యలు కూడా తీసుకోవచ్చు. గతంలో మీరు ఇంకోటి, నిన్న ఇవన్నీ కూడా బహిరంగ ఉత్తరాలే రాశాను. మీరు బహిరంగంగానే మాట్లాడతారు, బహిరంగ ఉత్తరాలు కూడా రాస్తాను. నేను హైకమాండ్కి ఈ విషయాలన్నీ షర్మిల గురించి నేనేమి చాటుమాటకు కాదు, డైరెక్ట్గా విమర్శించాను, డైరెక్ట్గా ఉత్తరాలు రాశాను, మీరు చేస్తున్న తప్పని కూడా చెప్పాను, సస్పెండ్ కూడా చేసుకోమన్నాను. ఇక్కడ మీరు అక్కడ శైలజానాథ్ గారు ఇద్దరు కూడా షర్మిలమ్మని వ్యతిరేకిస్తున్నారు కదా? షర్మిలమ్మని అందరూ వ్యతిరేకిస్తున్నారు, కానీ రఘువీరారెడ్డి గారు వ్యతిరేకించలేదు కదా? ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు, ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారు. జేడీసీఎం వ్యతిరేకిస్తున్నారు. కారణం ఆమె వ్యవహార శైలి
ఒక్కటి చెప్తానండి, ఆమె వ్యవహార శైలి ముందు ఈ ప్రపంచంలో ఎవ్వరి వ్యవహార శైలి కూడా సరిపోదు. అంత అహంభావం. మీకు లేదా? నాకు ఎప్పుడు లేదండి. నేను నాకు అహంభావం అంటే నా దగ్గర అంతమంది జనం ఎందుకు ఉంటారు? నేను ఆప్యాయంగా కౌగిలించుకుంటాను, ఆప్యాయంగా మాట్లాడతాను. నా దగ్గర ప్రతి వాళ్ళని హక్కును మీ చేర్చుకుంటాను. ప్రాంతంలో అందరంటే వర్ష కుమార్ గారు అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చాలా అహం ఎక్కువ ఆయనకు. అహం ఎక్కువ అంటే నన్ను ఎరగని వాళ్ళకి, దూరం నుంచి చూసే వాళ్ళు కనబడతానేమో. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో నాకు సంబంధం అసలు చాలా బాగుంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.